So, hello TSPSC aspirants, now TGPSC aspirants. So, June 9th, Sunday, మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఉంది, గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో ఈసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మారిన గైడ్లైన్స్, కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏమేం చేయాలి, అదేవిధంగా ఈ లాస్ట్ 24 to 30 అవర్స్ మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. సో ఈ లాస్ట్ మినిట్ రివిజన్ ఏమేం చేసుకోవాలి, సో మీ టెన్షన్స్ అన్ని దూరం చేయడానికి చాలా షార్ట్ డ్యూరేషన్లోనే ఈ వీడియో తయారు చేస్తాను. సో ప్లీజ్ వాచ్. ఈ రోజులు కష్టపడ్డారు, కరెంట్ అఫైర్స్, కల్చర్, బడ్జెట్, రకరకాల వీడియోస్, ఎకనామీ వీడియోస్ అన్ని నా నుంచి విన్నారు. సో మీ కష్టానంతటికి ప్రతిఫలం తీసుకునే మొదటి స్టెప్ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్. కాబట్టి ఈ వీడియో కూడా విని సో ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసి ముఖ్యమైన విషయాలు, ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమేమి ఫాలో అవ్వాలో ఈ వీడియోలో పెట్టాను. సో లాస్ట్ మినిట్ రివిజన్ ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తాను. లాస్ట్ మినిట్ రివిజన్ ఎలా చేయాలి, ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు, ఎగ్జామ్ తర్వాత ఒక కైండ్ రిమైండర్స్ అయితే మీకోసం ఇస్తున్నాను. సో ఒక డిఏఎల్ఆర్, సో మనం మొత్తం 4 స్టెప్స్ గా, సో 4 పిల్లర్స్ 1 2 3 4, ఈ 4 పిల్లర్స్ ని ఖచ్చితంగా రివైజ్ చేసి వెళ్ళాలి. డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఏమైనా మిగిలిపోయినవి ఉంటే. అండ్ టెస్ట్ సిరీస్ లో ఏవైతే రాంగ్ పోయాయో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు, లాజికల్ రీజనింగ్ అవ్వచ్చు, సిల్లీ మిస్టేక్స్ లేదా చదవడంలో మిస్టేక్స్, అర్థం చేసుకోవడంలో మిస్టేక్స్, రాంగ్స్ ఏవైతే ఉన్నాయో పీవైక్యూస్ లో అయినా టెస్ట్ సిరీస్ లో అయినా వాటిని చూసుకుని రెక్టిఫై చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మర్చిపోతున్నవి, తప్పు పెడుతున్నవి, కన్ఫ్యూజ్ అవుతున్న వాటిని, టెస్ట్ సిరీస్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే వాటిని, లేదా రీసెంట్ న్యూస్ లో ఉన్న వాటిని ఏదైనా గూగుల్ చేసినా, బ్రౌజ్ చేసినా, మ్యాగజైన్ నుంచినా, లేదా మన కరెంట్ అఫైర్స్ వీడియో మెటీరియల్ నుంచైనా వీటిని చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ కి షార్ట్ నోట్స్ కొంతమంది A4 షీట్స్ లో లేకపోతే నోట్స్ లో ప్రిపేర్ చేస్తారు, అది ఉంటే చేయండి. అదర్వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జస్ట్ ఒక గ్లాన్స్, ఒక లుక్ ఇస్తూ, ఎక్కడైనా అరే ఈ కాన్సెప్ట్ మనకు రాదు అనిపించినప్పుడు ఆ ఒక్క MCQ సాల్వ్ చేసి దానికి సంబంధించిన థియరీని రిఫర్ చేసుకోండి, సరిపోతుంది. తెలంగాణ పోర్షన్ కి రీసెంట్ న్యూస్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లాస్ట్ 5-6 months మన వీడియోస్ చూసిన వాళ్ళకి చూడండి, చూడని వాళ్ళు ఒక టైం ఉంటే చూడండి. అదర్వైజ్ టాపిక్స్, వీడియో ఉన్న టాపిక్స్ జస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్తే టాపిక్ నేమ్ ఉంటుంది, దానికి సంబంధించి గూగుల్ చేసుకోవడము లేదా మీ ప్రీవియస్ నోట్స్ చూసుకోవడం సరిపోతుంది. దట్స్ ఇట్. సో ఈ రోజు మీకు ఇంకా ఒక 5-6 అవర్స్ మిగిలి ఉంటే రేపు లాస్ట్ 30 hours లో ఈ 4 subjects కి ఒక 2 hours ఇచ్చుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 10 hours ఇచ్చుకున్నా సరిపోతుంది. డిఏఎల్ఆర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, దీనికి స్ట్రెస్ ఏమి ఉండదు. సో ఎంత టెన్షన్ లో ఉన్నా డిఏఎల్ఆర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతాము. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ కి ముందు మీ రెస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి చేసుకోండి. మిగతా అవన్నీ టెస్ట్ సిరీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ రాంగ్ పోతుందో చూసుకోండి. దట్స్ ఇట్. ఇంతకు మించి లాస్ట్ 24 hours లో ఇంకేం చేయలేము మనం. ఇది సో ఎగ్జామ్ ముందు ఏంటంటే అడ్మిట్ కార్డ్, సో ప్రిఫరబుల్లీ ఒక కలర్, సో కలర్ ప్రింట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇన్విజిలేటర్ తో తలనొప్పి లేకుంటుంది. మారిన టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారం ఇన్విజిలేటర్ సాటిస్ఫాక్షన్ దేంట్లో అంటే మన ఫోటోలో, మన సిగ్నేచర్ కి, ఫోటోకి, మన ఐడి కార్డుకి, హాల్ టికెట్ డీటెయిల్స్ కి టాలీ అవ్వాలి. ఒకవేళ టాలీ అవ్వకపోతే ఫోటో విషయంలో మనకి ఏదైనా అన్సర్టనిటీ అంటే ఫోటో సరిగ్గా రాలేదు, బ్లర్ అయింది అనుకుంటే ఒక అండర్టేకింగ్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో ఇచ్చారు. అంటే ఈ క్యాండిడేట్ ని సర్టిఫై చేస్తున్నామని చెప్పి గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకోవాలి. ఫోటో మీద వాళ్ళ సిగ్నేచర్, స్టాంప్ వేయించుకొని మీ సైన్ కూడా తీసుకోవాలి, అది వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ కలర్ అడ్మిట్ కార్డ్ తీసుకోండి. సో దీంతో పాటు ఒక 3 copies ఆఫ్ ఫొటోస్ పెట్టుకోవాలి, ఎందుకంటే అండర్టేకింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంతో పాటు 3 copies ఆఫ్ ఫొటోస్ కూడా ఇవ్వాలి విత్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్. సో ఈ ఫస్ట్ కండిషన్ లో ఎవరికైతే క్లియర్ గా లేదో వాళ్ళు 3 copies ఆఫ్ ఫొటోస్ కూడా తెచ్చుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ తో పాటు ఒక ఐడి ప్రూఫ్ కూడా ఉండాలి. ఆధార్ అయినా, ఓటర్ ఐడి అయినా, పాన్ కార్డ్ అయినా. వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ మీరు వర్కింగ్ అయితే మీ ఇష్యూ చేసిన గవర్నమెంట్ అథారిటీ ఐడి కార్డ్, ఇదే ఐడి కార్డ్ అయినా కానీ వ్యాలిడ్ అవుతుంది. సో బెటర్ ఒక 2-3 ఐడి ప్రూఫ్ తెచ్చుకుంటే మంచిది, ఎందుకంటే పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోటో కానీ ఒక 2-3 ఉన్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేయకపోవచ్చు. ఇన్విజిలేటర్ యొక్క సాటిస్ఫాక్షన్ ని మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక వీలైతే 1 ఐడి ప్రూఫ్ సరిపోతుంది, బట్ 2-3 తీసుకెళ్ళడం మంచిది అని నా సజెషన్. సో బాల్ పాయింట్ పెన్, అది బ్లూ అయినా బ్లాక్ అయినా మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. పెన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటే మంచిది, ఇన్విజిలేటర్ నుంచి అబ్జెక్షన్స్ లేకుండా ఉంటుంది. సో బాల్ పాయింట్ పెన్, జెల్ ఇలాంటివి ఏమొద్దు. సో క్లియర్ ఐడియా ఆన్ హౌ టు రీచ్ ఎగ్జామ్ సెంటర్, ఎందుకంటే
హైదరాబాద్లో అవుట్స్కట్స్లో శంషాబాద్ అవ్వచ్చు, గట్కేసర్ అవ్వచ్చు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ, హయత్ నగర్ వీటిలో ఒకే కాలేజ్ పేరుతో సెంటర్స్ లేదా ఒకే కాలేజ్లో డిఫరెంట్ క్యాంపస్లు, డిఫరెంట్ బ్లాక్స్ ఇంజనీరింగ్ కాలేజ్లు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ సెంటర్ అనేటువంటిది ఒక ఐడియా ఉండాలి. సో బిఫోర్ ఒకసారి విజిట్ చేయడం మంచిది. విజిట్ చేసేసి ఉంటే చేయండి, లేదా రేపు కుదిరితే రేపు చేయండి. టైం లేదు చదువుకోవాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ గూగుల్ మ్యాప్స్ ద్వారా అయినా ఇమేజెస్ కాలేజ్ చుట్టుపక్కల ఎలా ఉన్నాయి, స్ట్రీట్ వ్యూ చూసుకుంటే మెంటల్గా మనం అలవాటు పడతాం. డైరెక్ట్గా ఆటోనో క్యాబో లేదా వెహికల్ నుంచి దిగి సడన్గా మనం దాంతో రిలేటివిటీ అంటే దాంతో మనకి ఒక బాండింగ్ లేకుండా ఉంటుంది. అట్లీస్ట్ గూగుల్లో వాటి ఫొటోస్ అయినా చూడండి, మీ ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటుందో, దాని ఎంట్రన్స్ గేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎగ్జామ్ డే రోజు 9 o'clock రీచ్ అయినా చూసుకోండి. మీకు 5 కిలోమీటర్ల 10, 20, 30 ఏదైనా. సో ఎవ్రీథింగ్ గూగుల్లో మీరు బైక్లో వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, లేదా మెట్రోకి వెళ్తున్నారా అన్ని చూపిస్తుంది. కాబట్టి 9 o'clock లోపల వెళ్ళడానికి ఎప్పుడు బయలుదేరాలి? 6కా, 7కా, 8కా, 9కా? సో 8:30కా చూసుకొని 9 కల్లా అక్కడ ఉండాలి. ఎందుకంటే 9 to 10 మనకి గేట్ ఓపెన్ ఉంటుంది, 10 o'clock గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి. సో 9 లోపల వెళ్తే మంచిది. వరస్ట్ కేసులో 9:45 లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతకు మించి రిస్క్ పెట్టుకోవద్దు. ఎందుకంటే 9:45కి ఎగ్జామినేషన్ హాల్ అంటే మీకు 15 minutes టైం ఉంటుంది. సో ఆ 15 minutes లోపల మనకి డ్రింకింగ్ వాటర్ అయినా లేకపోతే వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళ అంటే పనులు ఫిజికల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా అంతకంటే ముందు వెళ్తే బయట బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎవరైనా మందులు వేసుకోవాలి, మెడికేషన్ ఆల్రెడీ వాడుతుంటే హోమియో అయినా అలోపతి అయినా, ఉదయం పూట మందులు వేసుకునే వాళ్ళు ఉంటే 9 o'clock అలా వెళ్తే ఆ మందులు వేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ తినచ్చు, వాటర్ తాగొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి వాష్రూమ్ కూడా వెళ్ళి రావచ్చు. కాబట్టి ఎటువంటి దాహం అవ్వచ్చు, ఆకలి అవ్వచ్చు, లేదా ఇతర అడ్జస్ట్ అయ్యి ఉంది కాబట్టి 3 గంటలు ప్రశాంతంగా కూర్చుంటారు. 2.5 hour ఎగ్జామినేషన్, హాఫ్ అన్ అవర్ ముందు రిపోర్టింగ్. బయోమెట్రిక్ 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 to 1 అని చెప్పి మనం ఫిక్స్ అయిపోతే మంచిది. సో 3.5 hours సరిపడా వాటరు, బ్రేక్ఫాస్ట్, నిద్ర, రెస్ట్ అండ్ అదర్ ఫిజికల్ అడ్జస్ట్ అన్నిటిని ముగించుకుని 9:45 కల్లా ఎగ్జామ్ హాల్ కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎగ్జామినేషన్ టైంలో మన హాల్ టికెట్ నెంబర్ ఉన్న పొజిషన్లోనే మనం కూర్చున్నామా, ఆ యొక్క రూమ్లోకి వెళ్ళామా చూసుకోవాలి. అఫ్కోర్స్ కరెక్ట్గానే వెళ్తాం, బట్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ కింద ఫ్లోర్, పై ఫ్లోర్ లేదా పక్క బ్లాక్ ఇవన్నీ పెట్టుకోవద్దు. డైరెక్ట్గా హాఫ్ అన్ అవర్ 40 minutes ముందే మన ప్లేస్ మనం కూర్చోవడం వెరీ వెరీ బెటర్. అండ్ బయోమెట్రిక్ ప్రాసెస్లో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ వచ్చిన దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు. బట్ తీసుకోకపోయినా లేదా నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయినా లేదా ఇంటెన్షనల్గా, సో మిస్టేక్ మన వైపు నుంచి వాళ్ళ వైపు ఉన్నా మనమే దానికి లియబుల్. కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వాలి. ఒకవేళ తీసుకోకపోతే సార్ తీసుకోలేదు అని చెప్పి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనదే. అండ్ ఓఎంఆర్ షీట్ మీద సో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నోటిఫికేషన్, డిస్టిక్, సో ఇవన్నీ మనం ఏ మీడియంలో రాస్తాం ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ హాల్ టికెట్ మీద డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మ్యాచ్ అవ్వకపోతే ఇన్విజిలేటర్కి దాన్ని వాపస్ ఇచ్చేసి మాన్యువల్గా ఫిల్ చేసేటువంటి ఓఎంఆర్ షీట్ తీసుకుని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ష్యూర్ యువర్ క్వశ్చన్ పేపర్ ఈజ్ మిస్టేకెన్. సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ కానీ, పేజ్ నెంబర్ కానీ, ఇంకా ఏ ఇతర బేసిక్ థింగ్స్ మిస్టేక్ పడ్డా దాన్ని రిటర్న్ చేయాలి. అండ్ ఇఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ కరెక్ట్, సో క్వశ్చన్ పేపర్లో ఎలాంటి చిరుగురు లేవు, ఎలాంటి నంబర్స్ మిస్టేక్స్ లేవు అనుకున్నప్పుడు ఆ నెంబర్ని మనం ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఏ మీద రాయాలి. సో బాక్సెస్ ఉంటే బాక్సెస్లో రాయాలి. అండ్ బబుల్ చేసేటువంటి సర్కిల్లో బబుల్ చేయాలి బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తో. సో ఇది ఖచ్చితంగా చేయాలి. అదర్వైజ్ ఎంత బాగా ఎగ్జామ్ రాసినా ఆన్సర్ షీట్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. సో ఓఎంఆర్ షీట్ మీద డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ని క్రాస్ చెక్ చేసుకుని ఆ క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి, బబుల్ చేయాలి. అండ్ దాని మీద మన సిగ్నేచర్ ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలి. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా మనం తీసుకోవాలి. మన బయోమెట్రిక్ తమ్ము మనం ఇవ్వాలి. ఇవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. వాళ్ళు అడగకపోయినా అది అడగలేదు కదా అని చెప్పేసి కాదు, ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి సారీ ఫర్ డిస్టర్బింగ్ అని చెప్పినా కానీ మన బయోమెట్రిక్ మనం ఇవ్వాలి. మన ఓఎంఆర్ షీట్ మీద క్వశ్చన్ పేపర్ నంబర్ అయ్యాలి, దాన్ని బబుల్ చేయాలి. సైన్ ఇన్విజిలేటర్ చూస్తున్నప్పుడు పెట్టాలి. ముందే పెట్టేస్తే వాళ్ళు మా ముందు పెట్టలేదని చెప్పి అక్కడ అబ్జెక్షన్స్ రేజ్ కాబట్టి వాళ్ళ ముందు పెట్టాలి, లేదా వాళ్ళ పర్మిషన్ తోటి ముందైనా పెట్టచ్చు. వాళ్ళ కౌంటర్ సైన్ కూడా తీసుకోవాలి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్కి బబుల్ చేద్దామని పెట్టుకోవద్దు. వీలైతే ప్యారలల్గా ఒక బిట్ చేస్తే వెంటనే బబుల్ చేయడం ఆయన చేయాలి. అదర్వైజ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేదా 1 hourకి ఒకసారి అయినా బబుల్ చేయాలి. అంటే 75 bitsకి ఒకసారి, నెక్స్ట్ 150 bitsకి ఒకసారి, లేదా 50 bitsకి ఒకసారి అలా అయినా పెట్టుకోవాలి. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు బబుల్ చేయకుండా పెట్టుకుంటే
విల్ బి ఎండ్ అప్. సో కొంతమంది 150 క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేసిన బబుల్ చేయడంలో 100, 110, 120 దగ్గర టైం అయిపోయి క్వశ్చన్ పేపర్స్ లాక్కునే ఛాన్స్ ఉంది. కాబట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం వెయిట్ చేస్తూ 2 గంటల లోపలనే క్వశ్చన్స్ ఫినిష్ చేసేసి బబ్లింగ్ కూడా దాదాపు సగం అయిపోయి మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ రాని క్వశ్చన్స్ లాస్ట్లో పెట్టుకున్న క్వశ్చన్స్కి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 90% ఆఫ్ ద పేపర్ ఫస్ట్ 2 hours అనే చేసుకోవడానికి పెట్టుకోండి. సో టైమింగ్ విషయంలో ఇన్విజిలేటర్ అక్కడ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ మోగిస్తారా, లేకపోతే వాళ్ళే వాచ్లో చూసి చెప్తారు. ఇవన్నీ ఎగ్జామ్ బిగిన్ అవడానికి ముందే వాళ్ళు చెప్తారు. అదర్వైజ్ వాళ్ళు అడిగి తెలుసుకోండి. బట్ టైమింగ్ విషయంలో అస్సలు లీనియన్స్ తీసుకోవద్దు. ఒక సెక్షన్ దగ్గర చాలా మంది యాప్టిట్యూడ్ సెక్షన్ దగ్గర గంట సేపు ఉంటారు, అది 20 మార్క్స్ క్రూషియల్ అని చెప్పేసి. బట్ మిగతా క్వశ్చన్స్ మీద ఆ బర్డెన్ ఎక్కువ పడుతుంది. ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారో అన్ని మినిట్స్ పెట్టుకోండి. ఎందుకంటే 150 క్వశ్చన్స్ 150 minutes కాబట్టి ప్రతి క్వశ్చన్కి 1 minute కంటే ఎక్కువ టైం మనకు ఉండదు. అండ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఉన్న క్వశ్చన్స్కి 1 minute సరిపోదు, 2 నిమిషాలు మినిమం కావాలి. కాబట్టి చిన్న క్వశ్చన్స్, సింగిల్ లైన్ క్వశ్చన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్కి 15 నుంచి 20 సెకండ్ల లోపల ఫినిష్ చేయడానికి పెట్టుకోండి. పెద్ద క్వశ్చన్స్కి ఈ మిగిలిన 30 secondsని అలాట్ చేసుకోండి. సో ఇవి మన టీఎస్పీఎస్సీ కోర్సెస్ 25,000కి, సో 9,900 రూపీస్కి, 5,000కి ఒక నడుస్తూనే ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఈ యొక్క ఫోన్ నెంబర్కి www.ldxclassic.com విజిట్ చేయండి. సో అదేవిధంగా ఈ యొక్క యూపీఎస్సీ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో ప్రియారిటీ, సో లాస్ట్ ఇయర్ ప్రియారిటీ ఇది ఆల్రెడీ ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాము. చూసుకుని ఏ సెక్షన్స్లో లాస్ట్ 2 group 1 వచ్చాయి. ఇది ఒక జస్ట్ ఐడియా కోసం మాత్రమే. 24లో మొత్తం మారచ్చు, బట్ లాస్ట్ డే రివైజ్ చేసుకునేటప్పుడు ప్రియారిటీ వైజ్ వెళ్తే బాగుంటుంది. సో ఇవి నేను చెప్పాను. సో మనకి ఇండియన్ పోర్షన్ నుంచి దాదాపు లాస్ట్ 2 times 100 to 120 మార్క్స్ వచ్చాయి. కాబట్టి రేపు రివిజన్లో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తెలంగాణ మినిమం ఉంది, బట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ మారింది కాబట్టి తెలంగాణ ప్రియారిటీ కూడా పెరగచ్చు. సో 30 మార్క్స్ కాకుండా 40-50 కూడా రావచ్చు. కాబట్టి రీసెంట్, సో తెలంగాణకు సంబంధించిన రీసెంట్వి, ఇండియాకి సంబంధించినవి ఆల్రెడీ చదివినవి, LIDRలో మీకు ఏవి రావు అంటే నాన్ వెర్బల్ క్యూబ్స్ అవ్వచ్చు, డయాగ్రామ్స్ అవ్వచ్చు, అవి రావా, లేదా వెర్బల్లోనే డైరెక్షన్స్ రావా, బ్లడ్ రిలేషన్స్ రావా, ఏవి రావా అది ప్రాక్టీస్ చేయండి. సో ఈ లాస్ట్ 2 days, ఈ రోజు నైట్, రేపు నైట్ 10 గంటలకల్లా పడుకుని 6 గంటలకల్లా లేవడము. సో లైట్గా ఎక్సర్సైజ్ చేయడం అంటే స్క్వాట్స్ అవ్వచ్చు, పుషప్స్ అవ్వచ్చు, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడము. సో లైట్, సో ఇడ్లీ లాంటి లైట్గా ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీకు ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుందో అది, ప్లస్ స్ప్రౌట్స్ లేదా ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవడము. సో లెమన్ జ్యూస్ లాంటివి తీసుకోవడము చేయాలి. హార్డ్ ఫుడ్స్ వద్దు. ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ హార్డ్ ఫుడ్స్. పీవైక్యూస్ ఖచ్చితంగా రివిజన్ ఏమైనా చేయదలుచుకుంటే స్ట్రెస్ పెరగకుండా అంటే పీవైక్యూస్ సాల్వ్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్ప స్ట్రెస్ పెరగదు. డిఏఎల్ఆర్ కూడా చేస్తుంటే కాన్ఫిడెన్స్ పెరగడం స్టెప్ పెరగదు. సో డిఏఎల్ఆర్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ రోజు రేపు చూస్తా ఉండండి. సో అడ్మిట్ కార్డ్ని చూడండి, వీలైతే సెంటర్ విజిట్ చేయండి. అదర్వైజ్ వర్చువల్గా అయినా ఒక వర్చువల్ టూర్ ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ ద్వారా అది ఒకసారి చూస్తే బెటర్. బైక్లో వెళ్తేలా, క్యాబ్లో వెళ్తేలా, ఇవన్నీ చూసుకుంటే మంచిది. సో నైట్ అవుట్స్ చేయొద్దు, 16-20 గంటలు చదవద్దు. ఆల్రెడీ చదివేశారు, మన వీడియోస్ విన్నారు, మన మెటీరియల్స్ చూశారు, మీ ఓన్ సోర్సెస్ కూడా చూశారు. అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీకి మీద ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు. టీజీపీఎస్సీ నుంచి మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు మాత్రమే నిజం. టీజీపీఎస్సీ వెబ్సైట్ మాత్రమే నిజం. టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ఎగ్జామ్కి సంబంధించిన మిస్ఇన్ఫర్మేషన్ నమ్మి మోసపోవద్దు. సో 4 areasని రివైజ్ చేయండి అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో నేను ఇచ్చిన కంటెంట్ అవ్వచ్చు, ఎల్టీఎక్స్ యొక్క క్లాసెస్ నుంచి మిగిలిన ఫ్యాకల్టీస్ ఇచ్చిన కంటెంట్ అవ్వచ్చు, మీ అదర్ సోర్స్ అవ్వచ్చు, అన్నిటికంటే మిమ్మల్ని మీరు నమ్మండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్కి, హాల్ టికెట్కి, ఐడి ప్రూఫ్స్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా, లాస్ట్ మినిట్ సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా నా ఈమెయిల్ ఐడి ravikant.sharma9@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ డోంట్ హెసిటేట్ టు, ఐ విల్ రిప్లై యూ విత్ ఇన్ సో ఎప్పుడైతే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మీకు రిప్లై ఇస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.